హలో పేరెంట్స్, నేను దీపిక, స్పీచ్ థెరపిస్ట్ అండ్ ఆడియాలజిస్ట్ని. ఇవాల్టి వీడియోలో పేరెంటింగ్ స్టైల్, వాటి అవుట్కమ్స్ గురించి తెలుసుకుందాం. పిల్లలకి మంచి ఫుడ్ ప్రొవైడ్ చేయడము, హెల్తీ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయడంతో పాటు వాళ్ళని రైట్ వేలో తీసుకువెళ్ళడానికి గుడ్ పేరెంటింగ్ ప్రాక్టీసెస్ అనేది అవసరం అన్నమాట. మీకు ఒక సామెత గుర్తుందా? ఒక బిడ్డని పెంచాలంటే ఒక గ్రామం అవసరమని. అంటే ఆ బిడ్డ శారీరకంగా, మానసికంగా ఎదగాలి అంటే ఇంట్లో వాళ్ళతో పాటు ఒక సమాజం చుట్టూ ఉన్నవారు కూడా అవసరము అని అర్థం అన్నమాట. కానీ ఇప్పుడు వచ్చిన లైఫ్ స్టైల్స్‌లో మార్పుల వల్ల పేరెంట్స్ ఇద్దరు వర్క్‌లకే పరిమితం అవ్వడం వల్ల పిల్లల్ని చూసుకోవడానికి ఎవరో ఒకరు వంతుల వారీగా రావడం జరుగుతుంది. అమ్మమ్మ లేదా నాయనమ్మ. దీనివల్ల పేరెంటింగ్ అనేది చాలా కష్టంగా మారింది అండ్ చాలా ఒత్తిడిని తెచ్చిపెడుతుంది. ఇది ఇలా ఉంటే అసాధారణంగా ఉన్న పిల్లలు, డెవలప్‌మెంటల్ డిసేబిలిటీస్ ఉన్న పిల్లల్లో పేరెంటింగ్ అనేది ఇంకా కొంచెం కష్టంగా మారింది. సాధారణంగా ఉన్న పిల్లల్ని, డెవలప్‌మెంటల్ డిసేబిలిటీస్ ఉన్న పిల్లల్ని పెంచడానికి పెద్ద తేడా లేనప్పటికీ, ఈ పిల్లలకి కొంచెం ఎక్స్‌ట్రా అడిషనల్ స్కిల్స్ అనేది అవసరం అనమాట. థెరపిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళడము, స్పెషల్ ఎడ్యుకేషన్ ఇప్పించడం, డాక్టర్‌ని దగ్గరికి తీసుకెళ్ళడము, ఇట్లాంటి వాటి వల్ల పేరెంట్స్‌కి ఎక్కువ టైం వాళ్ళ వర్క్‌కి ఇన్వెస్ట్ చేయాల్సొస్తుంది. అండ్ ఈ అడిషనల్ స్కిల్స్ అనేది నేర్పించడానికి ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందనమాట. దీనివల్ల పేరెంటింగ్ అనేది వాళ్ళకి ఇంకా కష్టంగా మారింది. ఇవాల్టి వీడియోలో పేరెంటింగ్ స్టైల్స్ ఎన్ని ఉన్నాయి, దానివల్ల వచ్చే అవుట్‌కమ్స్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోస్‌లో డెవలప్‌మెంటల్ డిజేబిలిటీస్ ఉన్న పిల్లల్లో పేరెంటింగ్ అనేది ఎలా ఉండాలనేది తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసేసరికి అథారిటేరియన్ పేరెంటింగ్ స్టైల్ అనమాట. దీన్ని మనం స్ట్రిక్ట్ పేరెంటింగ్ అనొచ్చు. పిల్లల్ని రైట్ వేలో పెట్టాలి అనే ఆలోచనలో పిల్లల్ని మనం కంట్రోల్ చేయడము, వాళ్ళని పనిష్ చేయడం జరుగుతుందనమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. పిల్లోడు సోఫా మీద నుంచి అటు ఇటు జంప్ చేస్తున్నాడు. టీవీ చూస్తున్నాడు. సో, వెంటనే పేరెంట్ వచ్చేసి, "నువ్వు ఇలా చేయకూడదు. నీకు ఇలా చేస్తే నీకు నెక్స్ట్ 2 వీక్స్ నేను పెట్టను. టీవీ ఆఫ్ చేసేస్తాను" అని పనిష్ చేయడము. లేదా పిల్లోడు సోఫా మీద నుంచొని ఒక గ్లాస్ ఐటెమ్ తీసుకొని దాన్ని ఏరోప్లేన్ లాగా ఆడుతున్నాడు. వెంటనే పేరెంట్ వచ్చేసి తిట్టేసి ఆ గ్లాస్‌ని తీసుకోవడము. దీన్ని మనం అథారిటేరియన్ పేరెంటింగ్ అంటామనమాట. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ట్రస్ట్ అనేది తగ్గిపోతుంది. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం అనేది కూడా తగ్గిపోతుందనమాట. ఎవరిని నమ్మరు, ఏది పట్టించుకోరు. అకాడమిక్ పెర్ఫార్మెన్స్ అది కూడా తగ్గిపోతుందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అన్‌ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ స్టైల్. దీన్ని మనం నెగ్లెక్ట్‌ఫుల్ పేరెంటింగ్ అనొచ్చు. ఎందుకంటారా? వాళ్ళకి కావాల్సిన బేసిక్ నీడ్స్ అన్నీ మనం ప్రొవైడ్ చేస్తాం. ఫుడ్ ఎక్స్‌ట్రా. కానీ వాళ్ళు ఏదన్నా మిస్టేక్ చేస్తే దాన్ని పట్టించుకోకపోవడము, లేదా వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం నెగ్లెక్ట్ చేయడము, ఇలాంటివన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో, బాబు స్కూల్‌లో ఏం జరిగిందో వెంటనే మన దగ్గరకొచ్చి చెప్పాలి అనుకున్నాడు. మనం ఏదో పనిలో పడిపోయాం. సో, తర్వాత వింటాలే వెళ్ళిపో అనడము, లేదా బాబు ఒక డ్రాయింగ్ వేశాడు. అది తీసుకొచ్చి మనకు చూపించాలనుకున్నాడు. ఓకే. తర్వాత చూస్తాలే అని అనేయడము. లేదా బాబు స్కూల్‌లో ఫస్ట్ ప్రైజ్ విన్ అయ్యాడు. అది మనకు చెప్పాలి అనుకున్నాడు. మనం పట్టించుకోకపోవడం. ఇలాంటి దాన్ని మనం నెగ్లెక్ట్‌ఫుల్ పేరెంటింగ్ అని అంటామనమాట. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఫీలింగ్స్‌ని హైడ్ చేసుకుంటారు. ఎవరితో కలవరు. వాళ్ళకి ట్రస్ట్ అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుంది. కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందనమాట. సమాజంతో కలవడానికి ఇష్టపడరు. వాళ్ళని వాళ్ళు వెనక్కి నెట్టేసుకుంటారనమాట. అకాడమిక్ పెర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా తగ్గిపోతుందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి పర్మిసివ్ పేరెంటింగ్ స్టైల్. దీన్ని మనము ఏమనొచ్చంటే ఈ స్టేజ్‌లో పేరెంట్స్ ఎలా ఉంటారంటే ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటారనమాట. వాళ్ళు ఏదడిగినా ఓకే. తీసుకో. ఓకే. సరే చెయ్యి అని ఇట్లా ఉంటుందనమాట. ది ఒక ఎగ్జాంపుల్. సో, బాబు దగ్గర మార్నింగ్ నుంచి 2 చాక్లెట్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళ బ్రదర్ వచ్చి ఆ చాక్లెట్ ఒకటి ఇవ్వమని అడిగాడు. అప్పుడు వెంటనే బాబు, "నాన్న ఈ 2 చాక్లెట్స్ నేను తింటాను. నాకు ఐస్ క్రీమ్ గూడా కావాలి" అంటే పేరెంట్స్ ఓకే. నువ్వు మంచిగా ఉన్నావు కాబట్టి నువ్వు 2 చాక్లెట్స్ తిను. నువ్వు ఐస్ క్రీమ్ తిను. నేను అన్నకి వేరేది కొనిస్తాను అని అనడము. లేదా బాబు నెక్స్ట్ డే స్కూల్ ఉంది. 11 అయిపోయింది. టీవీ చూస్తూనే ఉన్నాడు. నేను ఇంకా టీవీ చూస్తానంటే ఓకే చూడు అని వదిలేయడము. ఇలా ప్రతిదీ పర్మిట్ చేయడం అనమాట. దీన్ని మనం పర్మిటివ్ పేరెంటింగ్ స్టైల్ అంటాం. దీనివల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ట్రస్ట్ ఉంటుంది.
కానీ బాధ్యత అనేది ఉండదనమాట. అండ్ వాళ్ళ బిహేవియర్ వచ్చేసరికి సిట్యుయేషన్‌ని బట్టి మారిపోతుంది. అండ్ సమాజంతో కలవడానికి ఇష్టపడరు. అండ్ అకాడమిక్స్ మీద ఇంట్రెస్ట్ చూపియరు. వాళ్ళు స్కూలుకి వెళ్ళాలి అనే ఆలోచనే తక్కువగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్ అనమాట. దీన్ని మనం పాజిటివ్ పేరెంటింగ్ అంటాము. ఎందుకంటామంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. సో ఇందాకటిదే తీసుకుందాము. బాబు సోఫా మీద నుంచి అటు ఇటు జంప్ చేస్తూ టీవీ చూస్తున్నాడు కదా! సో వెంటనే పేరెంట్ వచ్చి రియాక్ట్ అవ్వకుండా నువ్వు ఇలా జంప్ చేస్తే నువ్వు పడిపోతావు, నీకు దెబ్బ తగులుతుంది అని అన్నప్పుడు బాబు ఏమంటాడు, నాకు జంపింగ్ అంటే ఇష్టం, నాకు ఇలా జంప్ చేయడం నచ్చింది అంటాడు. సో అప్పుడు వెంటనే పేరెంట్ వచ్చేసి నువ్వు ఫ్లోర్ మీద జంప్ చేయాలి, ఇలా సోఫా మీద జంప్ చేయకూడదు, కానీ ఇది ఫ్యామిలీ టైం, మనందరం టీవీ చూస్తున్నాము, సో నువ్వు కూడా మాతో వచ్చి టీవీ చూడు, తర్వాత మనం జంప్ చేద్దాం, నీతో పాటు నేను ఆడతాను, ఇట్లా చెప్పడం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్, గాజు ఐటెమ్ తీసుకొని బాబు ఏరోప్లేన్ లాగా ఆడుతున్నాడని చెప్పాను కదా! సోఫా మీద నుంచొని. వెంటనే పేరెంట్ వచ్చేసి అది బ్రేక్ అవుతుంది. కింద పడి పగిలిపోతుంది. మనకి గుచ్చుకుంటుంది. సో, అది ఇచ్చేసి ఇది తీసుకో, దీనితో ఆడు. కానీ నువ్వు నుంచొని కాదు, కూర్చొని ఆడు. ఇట్లా అనడం అనమాట. దీనివల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ వాళ్ళకి ట్రస్ట్ పెరుగుతుంది. వాళ్ళు ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తారు. అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేది బావుంటుంది. దీంతో పాటు సోషల్ స్కిల్స్ అనేవి బావుంటాయన్నమాట. అర్థమైంది కదా! ఇంకొకటి ఏంటి అంటే, సో పిల్లలకి మనం డిసిప్లిన్ నేర్పించాలి అని వెరీ యంగ్ ఏజ్‌లో అంటే టోడ్లర్ స్టేజ్‌లోనే 1-3 ఇయర్స్‌లో మనం ఏం చేస్తామంటే వాళ్ళకి డిసిప్లిన్ నేర్పించడానికి అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇలా ఉండు, అలా ఉండు అని చెప్తామనమాట. వాళ్ళు ఆ స్టేజ్ ఏంటంటే ప్రతిదీ ఎక్స్‌ప్లోర్ చేసి ప్రతిదీ నేర్చుకునే వయసు. ఆ స్టేజ్‌లో మనం డిసిప్లిన్ స్టార్ట్ చేయాలనుకుంటే పిల్లలు ఇండిసిప్లిన్‌గా మారిపోతారు. సో, రియల్ డిసిప్లిన్ అనేది మనం ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చంటే ప్రీ స్కూల్ ఏజ్ వచ్చినాక అన్నమాట. అర్థమైంది కదా! ఒక అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లల స్వభావం తెలుసుకొని మీరు డిసిప్లిన్ అనేది నేర్పించడం అలవాటు చేసుకోండి. పిల్లల స్వభావాలు ఏంటి అంటే, పిల్లలు మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు వాళ్ళు యాక్టివ్‌గా ఉన్నారా? ఇన్‌యాక్టివ్‌గా ఉన్నారా? లేదా స్ట్రెస్డ్‌గా ఉన్నారా? లేదా కొత్త సిట్యుయేషన్స్‌ని అడాప్ట్ చేసుకోగలుగుతున్నారా? లేదా లేదా ఒక యాక్టివిటీ మీద ఎంత టైం స్పెండ్ చేయగలుగుతున్నారు? అండ్ యాక్టివిటీ మీద వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఇలాంటివన్నీ తెలుసుకోవడం అనమాట. ఇలాంటివి తెలుసుకున్నాక వాళ్ళతో అడ్జస్ట్ అయ్యి అప్పుడు మీరు డిసిప్లిన్ అనేది నేర్పించడము స్టార్ట్ చేయండి. అంతేకాని వాయిస్ అనేది రైజ్ చేసి కాదనమాట. నెక్స్ట్ వీడియోలో ఈ ఏడీహెచ్‌డీ, ఆటిజము ఇట్లాంటి పిల్లల్లో పేరెంటింగ్ స్టైల్ అనేది ఎలా ఉండాలనేది మనం తెలుసుకుందాం.